తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది. జరిగిన పరిణామాలు దర్యాప్తులో తేలిన అంశాలపై లేఖలో ప్రస్తావించింది. 2019-24 మధ్య లడ్డూ ప్రసాదంలో అనేక తప్పిదాలపై సిట్ ప్రస్తావించింది. లడ్డూలో కల్తీ జరిగినట్టు నిర్ధారించడంతో పాటు భవిష్యత్తు దిద్దుబాటు చర్యలు సూచించింది సిట్. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది. జరిగిన పరిణామాలు దర్యాప్తులో తేలిన అంశాలపై లేఖలో ప్రస్తావించింది. ముఖ్యంగా 2019-24 మధ్య లడ్డూ ప్రసాదంలో అనేక తప్పిదాలపై సిట్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. అక్షయ, ప్రస్తుతం తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలా హాట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిఐ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి అందులో సిట్ ప్రస్తావించిన అంశాలు, వైసీపీ విమర్శలు, ప్రతి విమర్శలు, అదేవిధంగా దానికి కౌంటర్గా కూటమి మంత్రులు కావచ్చు, లేకపోతే నేతలు కావచ్చు ఇస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ టీడీపీ లడ్డు వ్యవహారానికి సంబంధించి హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే అటు టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ ప్రధానంగా వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిట్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. యాక్చువల్గా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనే తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆచితూచి స్పందించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి మంత్రులు ఈ వ్యవహారంలో సిట్ నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడాలని చెప్పారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం సిట్ సంబంధించి ఒక లేఖ ప్రభుత్వానికి చేరింది. అందులో 2019-24 మధ్యలో ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం, అదేవిధంగా ఈ లడ్డు ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత అందులో నెయ్యికి సంబంధించి కల్తీ వ్యవహారం, అదేవిధంగా లడ్డు తయారీ విధానం, ఈ విషయాలన్నిటి మీద కూడా కూలంకుషంగా సిట్ చేసిన దర్యాప్తు వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం కూడా సిట్ రాసిన ఒక 100 పేజీల లేఖకు సంబంధించి సిట్ ఇచ్చిన నివేదిక ఒకవైపు, ప్రభుత్వానికి రాసిన లేఖ మరోవైపు 100 పేజీలకు పైగా సమాచారం ప్రభుత్వానికి అందించినట్టుగా తెలుస్తోంది. అందులో విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అధ్యయనం చేసి మంత్రులు దీని మీద రియాక్ట్ అవ్వాలనే స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. అటు పొలిటికల్గా టీడీపీ ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే మంత్రులు మాత్రం చాలా సున్నితంగా దీని మీద వ్యవహరించాలి, సిట్ నివేదికను పూర్తి స్థాయి అధ్యయనం చేయాలి, వైసీపీ చేస్తున్న విమర్శలు ఏదైతే ఉన్నాయో వాటిని ధీటుగా తిప్పికొట్టడం కోసం, భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా చేయడం కోసం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే అభిప్రాయాన్ని ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఒక ఇండికేషన్ అయితే మంత్రులకు వచ్చింది. సిట్ రాసిన లేఖను పక్కన పెట్టుకుని, సిట్ దర్యాప్తు నివేదికను పక్కన పెట్టుకుని 2019-24 మధ్యకాలంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే సమయంలో తిరుపతి లడ్డు గురించి కామెంట్ చేయడం, ఆ తర్వాత సిట్ దర్యాప్తు చేయడం, సిబిఐ దర్యాప్తు చేయడం, ఈ విషయాలన్నీ జరిగాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కూడా పొలిటికలైజ్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సిట్ రాసిన లేఖ మీద ప్రభుత్వం స్పందించింది. మంత్రులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో స్టేట్మెంట్స్ ఇవ్వాలని కూడా ప్రకటించింది. కాబట్టి రేపు ఎల్లుండిలో మరి మంత్రులు ఏం సమాధానాలు చెప్తారు, దీనికి సంబంధించిన కంటిన్యూటీ ఏ రకంగా ఉంటుందనేది మనం చూడాల్సి